Hello students, welcome to lecture 8 of Atomic Structure, NEET and MSET classes. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే షేప్స్ ఆఫ్ ఆర్బిటల్స్. సో ఆర్బిటల్స్ యొక్క షేప్స్ గురించి అండ్ అందులోనే నోడ్ అంటే ఏంటి, నోడల్ ప్లేన్స్ అంటే ఏంటి అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ నోడ్స్ ఆర్ డేర్ అండ్ వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వాటికి సంబంధించిన న్యూమరికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, హౌ టు రైట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. సో ఒక ఎలిమెంట్ ఇచ్చి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలంటే దానికి ఫాలో అవ్వాల్సిన ఆఫ్బో, పౌలి అండ్ హున్స్ రూల్, ఈ మూడింటికి సంబంధించిన ఈజీ ట్రిక్స్ అనేవి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో మీకు డైరెక్ట్గా కాన్సెప్ట్ కాకుండా కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. అండ్ కాన్సెప్ట్ కన్నా ఈజీగా మీరు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీకు లిమిటెడ్ టైం ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు ఫైన్ చేయడానికి, ఈజీగా మీరు వాటి యొక్క కాన్ఫిగరేషన్ రాయడం ఎలా అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని. అయితే ఫస్ట్ సో షేప్స్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్ చూసుకుంటే ఫస్ట్ అసలు నోడ్ అంటే ఏంటి, నోడ్ అనొచ్చు లేదా నోడల్ ప్లేన్. సో వాట్ ఈజ్ ఎ నోడ్ అంటే మనం ఒక యాటమ్ తీసుకున్నప్పుడు ఆ పర్టిక్యులర్ యాటంలో ఏ రీజియన్లో అయితే ఎలక్ట్రాన్ని మనం ఫైన్ చేయగలిగే ప్రాబిలిటీ అనేది మినిమం ఉంటుందో లేదా ఈక్వల్ టు 0 ఉంటుందో ఆ పర్టిక్యులర్ రీజియన్ ఏమంటాం, నోడ్ అంటాం లేదా నోడల్ ప్లేన్ అంటాం. సో ఈ నోడ్ యొక్క డెఫినేషన్ అనేది ఆపోజిట్ టు ఆర్బిటాల్ యొక్క డెఫినేషన్. సో మనకి ఆర్బిటాల్ అంటే ఏంటి, ఏ రీజియన్లో మనం ఎలక్ట్రాన్ని ఫైన్ చేసే ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుందో దాన్ని ఆర్బిటాల్ అంటాం. సో నోడ్ అంటే దానికి ఆపోజిట్, ఏ రీజియన్లో ఎలక్ట్రాన్ని ఫైన్ చేయగలిగే ప్రాబిలిటీ అనేది తక్కువ ఉంటుందో లేదా 0 అవుతుందో ఆ రీజియన్ ఏమంటాం, నోడ్ అంటాం. అయితే ఈ నోడ్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటి, రేడియల్ నోడ్స్, ఇంకోటి యాంగులర్ నోడ్స్. సో రేడియల్ నోడ్స్ ఎలా ఫైన్ చేయాలి అంటే ఫార్ములేట్ మనకి n-l-1. అదే యాంగులర్ నోడ్స్ అనేవి ఈజ్ ఈక్వల్ టు ఎజిముటల్ క్వాంటమ్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది, అంటే ఎల్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో టోటల్ నోడ్స్ కావాలంటే ఏం చేస్తాం, రేడియల్ నోడ్స్ని యాంగులర్ నోడ్స్ని సమ్ చేస్తే మనకి టోటల్ నోడ్స్ వస్తాయి. సో రేడియల్ నోడ్స్ ఫార్ములా ఏంటి, n-l-1 ప్లస్ యాంగులర్ నోడ్స్కి ఫార్ములా ఏంటి, ఎల్. సో ప్లస్ ఎల్ మైనస్ ఎల్ క్యాన్సిల్ అయిపోతే టోటల్ నోడ్స్ ఫైన్ చేయడానికి ఫార్ములా ఏంటి, n-1. సో ఇక్కడ n అంటే, ఇక్కడ l అంటే ఏంటి, ఎజిముటల్ క్వాంటమ్ నెంబర్. సో n అనేది ఏంటి, ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనొచ్చు లేదా షెల్ నెంబర్ లేదా ఆర్బిట్ నెంబర్ అనొచ్చు. సో వీటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో రేడియల్ నోడ్స్, యాంగులర్ నోడ్స్ అండ్ టోటల్ నోడ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఇప్పుడు కొన్ని న్యూమరికల్స్ చూసినట్లయితే ఫస్ట్ 1s ఆర్బిటాల్ ఇచ్చారు. సో 1s ఆర్బిటాల్లో ఎన్ని రేడియల్ నోడ్స్ ఉంటాయి, ఎన్ని యాంగులర్ నోడ్స్ ఉంటాయి అండ్ టోటల్ నోడ్స్ ఎన్ని అవుతాయి. ఓకే, ఇవి క్యాలిక్యులేట్ చేయాలి. సో రేడియల్ నోడ్స్ ఫార్ములేట్ మనకి n-l-1 కదా. సో ఇందులో n వాల్యూ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఇక్కడ n వాల్యూ ఏంటిది, n వాల్యూ అనేది n ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎల్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఇది ఏ ఆర్బిటాలు, ఎస్ ఆర్బిటాల్. సో ఎస్ ఆర్బిటాల్కి ఎప్పుడు కూడా ఎల్ వాల్యూ 0 ఉంటుంది, పి ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ 1, డి అండ్ ఎఫ్, డి ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ 2 ఉంటుంది, ఎఫ్ ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ 3 ఉంటుంది. ఓకే, సో మనకి ఎన్ వాల్యూ తెలిసింది, ఎల్ వాల్యూ తెలుసు. సో అప్పుడు ఆ రెండు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 1 - 0 - 1. సో 1 - 1 మొత్తం రేడియల్ నోడ్స్ ఎన్ని మనకి 0. ఓకే, 1s ఆర్బిటాల్లో రేడియల్ నోడ్స్ ఎన్ని అంటే ఏంటి, 0. అండ్ ఇప్పుడు యాంగులర్ నోడ్స్ ఫైన్ చేయాలనుకోండి, యాంగులర్ నోడ్స్కి ఫార్ములా ఏంటి, ఎల్. ఓకే, సో ఇక్కడ 1sలో ఎల్ వాల్యూ ఎంత, ఎస్కి 0. సో యాంగులర్ నోడ్స్ కూడా ఎన్ని మనకి 0. అంటే ఇక్కడ 1s ఆర్బిటాల్ ఏదైతే ఉందో అందులో రేడియల్ నోడ్స్ వాల్యూ 0 వచ్చింది, యాంగులర్ నోడ్స్ కూడా 0 ఉంటాయి. సో టోటల్ నోడ్స్ ఏమవుతాయి, ఇట్ ఈస్ ఆల్సో 0. ఓకే,
ఇప్పుడు 2s ఆర్బిటాల్కి ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. సో 2s ఆర్బిటాల్లో n వాల్యూ ఎంత మనకి 2, L వాల్యూ ఎంత మనకి s ఆర్బిటాల్కి ఎంత 0 కదా. సో ఇప్పుడు రేడియల్ నోడ్స్ ఫార్ములా ఏంటి మనకి n మైనస్ l మైనస్ 1. యాంగులర్ నోడ్స్ ఫార్ములా ఏంటి మనకి l. ఓకే, సో ఇక్కడ n ప్లేస్లో 2 వేసుకున్నట్లయితే 2 మైనస్ l వాల్యూ ఎంత 0 మైనస్ 1 అంటే 2 మైనస్ 1 రేడియల్ నోడ్ అనేది ప్రెజెంట్ అయి ఉంది ఇందులో 2sలో. యాంగులర్ నోడ్ చూసుకుంటే l వాల్యూ అలాగో 0 కాబట్టి యాంగులర్ నోడ్స్ అనేవి 0. టోటల్ నోడ్స్ ఎన్ని అవుతాయి మనకి టోటల్ నోడ్స్ ఈజ్ ఈక్వల్ టు రేడియల్ నోడ్స్ ప్లస్ యాంగులర్ నోడ్స్. ఓకే, అప్పుడు టోటల్ నోడ్స్ ఎన్ని మనకి 1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. టోటల్ నోడ్స్ 1. ఓకే, సో లేదా ఇలా కాకుండా టోటల్ నోడ్స్ ఫార్ములా డైరెక్ట్గా తెలుసు కదా మీకు n మైనస్ 1 అనమాట. సో n మైనస్ 1 అంటే ఇక్కడ n వాల్యూ 2 కదా. సో 2 మైనస్ 1 ఎంత అవుతుంది 1 టోటల్ నోడ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఆ టోటల్ నోడ్స్లో ఉన్న ఒక టోటల్ నోడ్లో ఒక రేడియల్ నోడ్ ఒకటి, యాంగులర్ నోడ్స్ 0. ఓకే, ఫర్ 3s ఆర్బిటాల్. సో 3s ఆర్బిటాల్కి ఎలా ఫైండ్ చేయాలి అంటే ఇక్కడ 3s ఆర్బిటాల్లో n వాల్యూ ఎంత మనకి 3, l వాల్యూ 0. సో l వాల్యూ ఎప్పుడైతే మనకి 0 వచ్చిందో యాంగులర్ నోడ్స్ ఎప్పుడు కూడా 0 ఉంటాయి. ఎందుకంటే యాంగులర్ నోడ్స్ వాల్యూ అనేది l వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో రేడియల్ నోడ్స్ కావాలంటే ఏంటి ఫార్ములా n మైనస్ l మైనస్ 1. సో n ఎక్కడ 3 మైనస్ 0 మైనస్ 1 అంటే 2 రేడియల్ నోడ్స్ ఉన్నాయి, 0 యాంగులర్ నోడ్స్. టోటల్ నోడ్స్ ఏంటి మనకి 2కి ఈక్వల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 2p ఆర్బిటాల్కి చూడండి. సో 2p ఆర్బిటాల్ చూసుకున్నట్లయితే ఇక్కడ 2pలో n వాల్యూ ఎంత మనకి 2, p ఆర్బిటాల్కి l వాల్యూ ఎంత మనకి l ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో l ఈజ్ ఈక్వల్ టు 1 మీన్స్ యాంగులర్ నోడ్స్ వాల్యూ ఎప్పుడు మనకి 1కి ఈక్వల్ అయింది. ఓకే, యాంగులర్ నోడ్ వాల్యూ ఎంత మనకి ఈజ్ ఈక్వల్ టు l కదా. సో l ఈజ్ ఈక్వల్ టు 1 మీన్స్ యాంగులర్ నోడ్స్ ఆర్ 1. ఓకే, రేడియల్ నోడ్స్ చూసుకున్నట్లయితే n మైనస్ l మైనస్ 1 రైట్. సో n వాల్యూ 2, l వాల్యూ 1 అండ్ మైనస్ 1. సో రేడియల్ నోడ్స్ ఈజ్ ఈక్వల్ టు 0, యాంగులర్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో టోటల్ నోడ్స్ ఏంటి మనకి 1కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఏ ఆర్బిటాల్స్ ఇచ్చినా సరే మీరు రేడియల్ నోడ్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, యాంగులర్ నోడ్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, అలాగే టోటల్ నోడ్స్ ఎన్ని అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, మీకు తెలియాల్సిందల్లా n వాల్యూ అండ్ l వాల్యూ. ఓకే, సో ఇప్పుడు షేప్స్. సో షేప్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. సో ఏ ఆర్బిటల్స్ ఏ షేప్లో ఉంటాయి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి మనకి s ఆర్బిటాల్. సో s ఆర్బిటాల్ చూసుకున్నట్లయితే s ఆర్బిటాల్ యొక్క షేప్ ఏంటి మనకి స్పెరికల్ షేప్లో ఉంటుంది. ఓకే, స్పెరికల్ షేప్లో ఉంటుంది. ఓకే, స్పెరికల్ షేప్లో ఉండడానికి రీజన్ ఏంటంటే ఇన్ s ఆర్బిటాల్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఫ్రమ్ న్యూక్లియస్ ఇన్ s ఆర్బిటాల్. సో మనకి ఈ సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది కదా, ఆటమ్ సెంటర్లో. ఈ న్యూక్లియస్ నుంచి మనం ఏ డైరెక్షన్లో చూసినా సరే, సో ఏ డైరెక్షన్లో మనం చూసినా సరే ఎలక్ట్రాన్ని ఫైండ్ చేసే ప్రాబిలిటీ అనేది ఎలా ఉంటుంది ఈక్వల్గా ఉంటుంది. ఓకే, దీనికి ఒక పర్టికులర్ డైరెక్షన్ అంటూ లేదు. ఒక ఎలక్ట్రాన్ని ఈ డైరెక్షన్లోనే మనం ఫైండ్ చేయగలం, వేరే డైరెక్షన్లో ఫైండ్ చేయలేం అని లేదు. ఏ డైరెక్షన్లో చూసినా 360 డిగ్రీస్లో ఈక్వల్గా ఎలక్ట్రాన్ని ఫైండ్ చేసే ప్రాబిలిటీ అనేది ఉంటుంది. సో s ఆర్బిటాల్ యొక్క షేప్ అనేది అలా ఉంటుంది మనకి స్పెరికల్ షేప్. ఓకే, అదే మీరు p ఆర్బిటాల్ చూసుకోండి. సో p ఆర్బిటాల్కి వచ్చేసరికి డంబుల్ షేప్లో ఉంటుంది. సో మనం డంబుల్ షేప్లో ఉండడానికి రీజన్ ఏంటి అంటే p ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ని ఫైండ్ చేసే ప్రాబిలిటీ అనేది ఓన్లీ ఒక డైరెక్షన్లో మాత్రమే ఉంటుంది. ఆ డైరెక్షన్ అనేది either x యాక్సిస్లో అవ్వచ్చు, y యాక్సిస్లో అవ్వచ్చు,
లేదా జెడ్ యాక్సిస్లో అయినా అవ్వచ్చు. అంటే ఎలక్ట్రాన్ అనేది ఎక్స్ యాక్సిస్ గుండా మనకి ఆ డైరెక్షన్లో మనకి ఎలక్ట్రాన్ ఫైండ్ చేసే ప్రాబిలిటీ ఉండొచ్చు, లేదా వై ఆర్బిటాల్ యాక్సిస్ గుండా మనకి ఎలక్ట్రాన్ ఫైండ్ చేసే ప్రాబిలిటీ ఉండొచ్చు, లేదా అలాంగ్ జెడ్ యాక్సిస్ కూడా మనకి ఉండొచ్చు. సో ఇలా 3 పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి పి ఆర్బిటాల్లో. సో ఈ పి ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ ఫైండ్ చేసే ప్రాబిలిటీ మనకి ఎక్స్ యాక్సిస్లో మనకి ఉన్నట్లయితే అది ఏ ఆర్బిటాల్ అవుతుంది? పిఎక్స్ ఆర్బిటాల్. సో దీని షేప్ వచ్చేసి ఏంటిది? ఈ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ డంబుల్ షేప్ అనేది ఎక్కడ ఉంటుంది మనకి? అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అనేది ఉంటుంది. సో ఈ షేప్ మనకి షేప్ అనేది ఎలా డిఫైన్ చేస్తామంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఏ రీజియన్లో మనకి ఎక్కువ ప్రెజెంట్ అయి ఉంటాయో అది దాని యొక్క షేప్ అవుతుంది. ఓకే, అదే పీవై చూసుకున్నట్లయితే అలాంగ్ వై యాక్సిస్ మన ఎలక్ట్రాన్ ఫైండ్ చేసే ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, అండ్ పీజెడ్ చూసుకుంటే అలాంగ్ జెడ్ యాక్సిస్ మనకి ఎలక్ట్రాన్ని ఫైండ్ చేసే ప్రాబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, పి ఆర్బిటాల్ ఏం షేపు? డంబుల్ షేప్. సో పి ఆర్బిటాల్ పిఎక్స్, పివై, పిజెడ్. ఓకే, అదే మీరు డి ఆర్బిటాల్ చూసుకుంటే డి ఆర్బిటాల్ యొక్క షేప్ ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్తారు? డబుల్ డంబుల్ షేప్. సో ఓకే, డబుల్ డంబుల్. సో ఈ డి ఆర్బిటాల్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటి? ఆన్ ద యాక్సిస్, ఇంకోటి ఏంటి? ఇన్ బిట్వీన్ యాక్సిస్. ఆన్ ద యాక్సిస్ అని ఎప్పుడు చెప్తామంటే, సో మనకి ఇలా XYZ యాక్సిస్ తీసుకున్నట్లయితే యాక్సిస్ మీద లేదా అలాంగ్ ద యాక్సిస్ అనొచ్చు, లేదా ఆన్ ద యాక్సిస్. సో యాక్సిస్ మీద కనుక మనకి షేప్ అంటే ఎలక్ట్రాన్ ఫైండ్ చేసే ప్రాబిలిటీ లేదా ఆ షేప్ అనేది ఆన్ ద యాక్సిస్ ఆర్బిటాల్ ఉన్న ప్రెజెంట్ అయి ఉంటే అవన్నీ కూడా ఏంటి? ఆన్ ద యాక్సిస్ అంటాం. లేదు ఇన్ బిట్వీన్ యాక్సిస్ అంటే ఏంటంటే ఎప్పుడే ఇలా XY యాక్సిస్ తీసుకున్నప్పుడు బిట్వీన్ 2 యాక్సిస్ అనమాట. అంటే ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి అనుకుంటే వీటి మధ్యలో కనుక మనకి ఇలాగా ఈ ఆర్బిటల్స్ యొక్క షేప్ అనేది ప్రెజెంట్ అయి ఉంటే వాటిని ఏమంటాం? ఇన్ బిట్వీన్ యాక్సిస్ అంటాం. సో ఆన్ ద యాక్సిస్కి ఏ ఆర్బిటల్స్ వస్తాయంటే dx² - y², dz². ఈ 2 ఆర్బిటల్స్ కూడా ఆన్ ద యాక్సిస్కి ఎగ్జాంపుల్. ఓకే, అదే ఇన్ బిట్వీన్ యాక్సిస్కి ఎగ్జాంపుల్ ఏంటి? dxy, dyz అండ్ dzx. సో ఈ 5 ఆర్బిటల్స్ కూడా ఏంటి? డి ఆర్బిటల్స్ అనమాట. ఓకే, డి ఆర్బిటల్ షేప్ ఏంటి మనకి? డబుల్ డంబుల్. సో ఇప్పుడు షేప్ చూసినట్లయితే, సో ఫస్ట్గా చెప్పాను కదా dxy, yz, dzx ఈ 3 ఏంటి? ఇన్ బిట్వీన్ యాక్సిస్ ఉంటాయి. అంటే ఏంటి? 2 యాక్సిస్ XY లేదా YZ ఏదైనా 2 యాక్సిస్ తీసుకున్నప్పుడు ఆ 2 యాక్సిస్కి మధ్యలో మనకి ఈ ఎలక్ట్రాన్ ఫైండ్ చేసే ప్రాబిలిటీ లేదా ఆర్బిటాల్ యొక్క షేప్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకే, సో dxy అంటే ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి మధ్యలో ఉంటుంది. సో ఇన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై యాక్సిస్. ఓకే, అదే dyz చూసుకుంటే ఇన్ బిట్వీన్ వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్ మనకి ఈ ఆర్బిటాల్ అనేది ఇలాగా ప్రెజెంట్ అయి ఉంటుంది. అది కూడా ఏ షేపు? డబల్ డంబుల్. ఓకే, అదే ZX లేదా XZ తీసుకుంటే జెడ్ యాక్సిస్కి ఎక్స్ యాక్సిస్కి మధ్యలో మనకి ఈ షేప్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటి? ఈ dx² - y² dz² ఎందులోకి వస్తాయి అన్నాను? ఆన్ ద యాక్సిస్ లేదా అలాంగ్ ద యాక్సిస్ అనొచ్చు. సో dx² - y² చూసుకుంటే అలాంగ్ ఎక్స్ అండ్ వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ మీద అండ్ వై యాక్సిస్ మీద మనకి ఈ ఎలక్ట్రాన్ ప్రాబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఫైండ్ చేసే ప్రాబిలిటీ. ఓకే, అదే dz² చూసుకుంటే అలాంగ్ జెడ్ యాక్సిస్. ఏంటి? అలాంగ్ జెడ్ యాక్సిస్. అలాగే ఇక్కడ సెంటర్లో XY యాక్సిస్ని కలుపుకుంటూ చిన్న రీజియన్ అనేది ఉంటుంది. సో ఈ అన్ని స్ట్రక్చర్ని కూడా మనం డబుల్ డంబుల్ షేప్ అని అంటాం, కానీ dz² మాత్రం డౌనట్ షేప్ అంటాం. ఏమంటాం? డౌనట్ షేప్ అని అనొచ్చు, లేదా డబుల్ డంబుల్ షేప్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఈ షేప్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ద టాపిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్.
వీటికి సంబంధించి వీటి అప్లికేషన్స్ చాలా క్వశ్చన్స్ అనేవి ఎంసెట్లో కానీ నీట్లో కానీ అడుగుతాడు. సో ఎలక్ట్రాన్స్ని ఒక ఆర్బిటాల్లో ఏ రూల్స్ యూస్ చేసుకొని ఫిల్ చేయాలనేది చూసినట్లయితే ఫస్ట్ వన్ ఆఫ్బో రూల్, హున్స్ రూల్ అండ్ పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. సో వీటిని ఈజీగా నేర్చుకున్నాం. అయితే ఫస్ట్ ఆఫ్బో ప్రిన్సిపల్ కాన్సెప్ట్ ఏంటంటే, అకార్డింగ్ టు ఆఫ్బో ప్రిన్సిపల్ ఏంటి అవ్వాలంటే, ఏ ఆర్బిటాల్కి అయితే లో ఎనర్జీ ఉంటుందో, ఏంటి లో ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్ మాత్రమే ఫస్ట్ ఫిల్ అవ్వాలి. ఓకే, మనకి యాటంలో ఉన్న ఆర్బిటాల్స్లో ఏ ఆర్బిటాల్కి తక్కువ ఎనర్జీ ఉంటుందో ఆ ఆర్బిటాల్ అనేది ఫస్ట్ ఎలక్ట్రాన్తో ఫిల్ అవ్వాలి. ఓకే, క్లియర్. అయితే మనకి లో ఎనర్జీ అంటున్నారు. ఏ ఆర్బిటాల్కి లో ఎనర్జీ ఉంటుందో ఎలా తెలుస్తుంది అంటే, బై ద దేనికైతే n+l వాల్యూ అనేది తక్కువగా ఉంటే దానికి తక్కువ ఎనర్జీ ఉంటుంది. సో మనకి ఏమైనా 2 ఆర్బిటాల్స్ ఇచ్చినప్పుడు ఏ ఆర్బిటాల్కి అయితే n+l వాల్యూ అనేది తక్కువగా ఉంటుందో ఆ ఆర్బిటాల్కి తక్కువ ఎనర్జీ ఉంటుంది, లో ఎనర్జీ ఉంటుంది. సో ఆ లో ఎనర్జీ ఉన్న ఆర్బిటాలే ఫస్ట్ ఫిల్ అవ్వాలి. ఓకే, లేదు ఇన్ కేసు మీకు ఈ 2 ఆర్బిటాల్స్కి సేమ్ n+l వాల్యూ వచ్చిందనుకోండి. సో n+l వాల్యూ అంటే ఏంటి, ఇక్కడ n అంటే ఏంటి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ లేదా షెల్ నెంబర్. l అనేది ఏంటి అంటే ఎస్ఆర్, పిఆర్, డిఆర్, ఏ ఆర్బిటాల్ అనేది అజిముటల్ క్వాంటమ్ నెంబర్. ఇక్కడ ఎస్కి అయితే l వాల్యూ 0 ఉంటుంది, పీకి 1, డీకి 2, ఎఫ్కి 3 వాల్యూ ఉంటుంది. ఓకే, ఈ n+l వాల్యూ దేనికైతే తక్కువగా ఉంటుందో దానికి తక్కువ ఎనర్జీ ఉంటుంది. ఆ తక్కువ ఎనర్జీ ఉన్న ఆర్బిటాలే ఫస్ట్ ఎలక్ట్రాన్ ఫిల్ అవ్వాలి. ఒకవేళ n+l వాల్యూ సేమ్గా వచ్చినట్లయితే దాంట్లో దేనికైతే n వాల్యూ తక్కువగా ఉంటుందో, సో n వాల్యూ దేనికి తక్కువ ఉంటే ఆ ఆర్బిటాల్ అనేది ఫస్ట్ ఫిల్ అవ్వాలి. సో మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ 1s అండ్ 2s ఆర్బిటాల్ ఉన్నాయి. సో అయితే ఎలక్ట్రాన్ అనేది ఫస్ట్ 1s ఆర్బిటాల్లో ఫిల్ అవ్వాలా లేక 2s ఆర్బిటాల్లో ఫిల్ అవ్వాలా చూసుకున్నట్లయితే 1s ఆర్బిటాల్కి n+l వాల్యూ ఎంత అంటే 1sలో n వాల్యూ ఎంత మనకి 1, l వాల్యూ ఎంత మనకి 2, 0, n వాల్యూ 1, l వాల్యూ s కాబట్టి 0. ఓకే, సో n+l వాల్యూ 1sకి ఎంత వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. అదే 2s తీసుకోండి. 2s తీసుకుంటే n+l వాల్యూ తీసుకున్నప్పుడు ఇయర్ n అంటే మనకి 2, l వాల్యూ ఎంత మనకి 0, ఎందుకంటే s ఆర్బిటాల్కి l వాల్యూ 0. ఓకే, సో n+l వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. సో అప్పుడు 1s కన్నా 2sకి ఎక్కువ n+l వాల్యూ ఉంది, అంటే ఎక్కువ ఎనర్జీ ఉంది. సో దేనికి తక్కువ n+l వాల్యూ ఉంది, 1s ఆర్బిటాల్కి ఉంది. సో అది లో ఎనర్జీ ఆర్బిటాల్. సో ఇప్పుడు 2s 1s అని చూసుకుంటే దేనిలో ఎలక్ట్రాన్ ఫిల్ అవ్వాలంటే 1s ఆర్బిటాల్లోనే ఫిల్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 3p ఉంది, 4s ఆర్బిటాల్ ఉంది. సో ఈ 2 ఆర్బిటాల్స్లో దేంట్లో ఎలక్ట్రాన్ ఫిల్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ n+l వాల్యూ చూసుకున్నట్లయితే, సో ఇక్కడ n వాల్యూ ఎంత మనకి 3pకి 3 ప్లస్ l వాల్యూ ఎంత మనకి p ఆర్బిటాల్కి 1, సో 1. అదే ఈజ్ ఈక్వల్ టు ఎంతకో ఈక్వల్ అయింది, 4కి ఈక్వల్ అయింది. అదే 4s ఆర్బిటాల్లో n వాల్యూ ఎంత మనకి 4, s ఆర్బిటాల్కి l వాల్యూ ఎంత 0. ఇది ఎంతకి ఈక్వల్ అయింది, ఇది 4కి ఈక్వల్ అయింది. సో 3pకి 4sకి n+l వాల్యూ సేమ్ అయ్యింది. సో n+l వాల్యూ సేమ్ వచ్చినప్పుడు ఏం చేయాలన్నాను, దేనికైతే n వాల్యూ తక్కువ ఉంటుందో, సో n వాల్యూ దేనికి తక్కువ ఉంటుందో అది ఫస్ట్ ఫిల్ అవ్వాలి అని చెప్పాను. సో 3pలోని 4sలోని దేనికి n వాల్యూ తక్కువ అంటే 3pకే తక్కువ, ఎందుకంటే 3pలో n వాల్యూ అంత 3, అదే 4sలో n వాల్యూ 4. సో 3p అనేది ఫస్ట్ ఫిల్ అవుతుంది, తర్వాత 4s ఫిల్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఏ ఆర్బిటాల్ ఫిల్ అవ్వాలనేది మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే ఇదంతా ఎందుకు, డైరెక్ట్గా ఒక ట్రిక్ నేర్చుకుంటే మీరు ఈజీగా ఫైండ్ చేయొచ్చు. డైరెక్ట్ ఫార్ములా లేకుండా ఈజీగా మీరు ఏ యాటమ్ ఇచ్చినా సరే మీరు కాన్ఫిగరేషన్ రాసేయచ్చు. అదేంటంటే మనకి ఎన్ని టైప్స్ ఆఫ్
ఆర్బిటాల్స్ ఉంటాయి మనకి. ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, పి ఉంటుంది, డి ఉంటుంది అండ్ ఎఫ్ ఉంటుంది, రైట్? సో ఈ ట్రిక్ ఏంటంటే ఫస్ట్ ఎస్ ఆర్బిటాల్ తీసుకోండి. ఎస్ ఆర్బిటాల్ని 2 టైమ్స్ రాయండి. ఓకే, ఎస్ ఎస్. తర్వాత పిఎస్ తీసుకోండి. పిఎస్ని 2 టైమ్స్ రాయండి. తర్వాత డిపిఎస్ తీసుకోండి. డిపిఎస్ని 2 టైమ్స్ రాయండి. తర్వాత ఎఫ్డిపిఎస్ ఆర్బిటాల్ తీసుకోండి. ఎఫ్డిపిఎస్. ఓకే, ఎస్. సో ఫస్ట్ ఒక ఆర్బిటాల్ని చూసుకొని ఫస్ట్ ఆర్బిటాల్ ఎస్ తీసుకొని దాన్ని 2 టైమ్స్ రాయండి. తర్వాత పిఎస్ 2 టైమ్స్, డిపిఎస్ 2 టైమ్స్, ఎఫ్డిపిఎస్ 2 టైమ్స్. ఇలా రాసిన తర్వాత ఇప్పుడు ఎస్ ఆర్బిటాల్ మనకి ఏ షెల్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ షెల్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఎస్ అనేది ఎక్కడెక్కడ ఉందో ప్రతి దగ్గర కూడా మీరు ఇంక్రీజింగ్ ఆర్డర్లో నెంబర్ అనేది ఇవ్వండి. సో 1s, 2s, 3s, 4s, సో ఇక్కడ ఉంది 5, 6, 7 అండ్ 8. ఓకే, మనకి పి ఆర్బిటల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సెకండ్ షెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు పి ఆర్బిటల్ ఎక్కడ స్టార్ట్ అయింది? సెకండ్ నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఏం వేస్తాం మనం? 2, 3p, తర్వాత పి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 4p, తర్వాత 5p, తర్వాత 6p, లాస్ట్ ఇక్కడ 7p. ఓకే, ఇప్పుడు డి ఆర్బిటల్ చూడండి. డి ఆర్బిటల్ మనకి ఏ షెల్ నుంచి స్టార్ట్ అవుతుంది? థర్డ్ షెల్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. అప్పుడు డి ఎక్కడ ఉంది? స్టార్టింగ్ ఇక్కడ ఉంది. సో దానికి 3d అని పెడతాం. తర్వాత 4d, ఇంకో ఇక్కడ 5, లాస్ట్ ఇక్కడ 6d. ఓకే, అదే ఎఫ్ ఆర్బిటల్ చూసుకున్నట్లయితే ఎఫ్ ఆర్బిటల్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫోర్త్ షెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎఫ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. స్టార్టింగ్ 4f, ఇది 5f. ఇదే సింపుల్. ఓకే, ఈ ట్రిక్ యూస్ చేస్తే మీకు ఏ ఫార్ములాస్ అక్కర్లేదు, డైరెక్ట్గా మీరు ఏ ఆర్బిటల్ ఫస్ట్ ఫిల్ చేయాలనేది మీకు తెలిసిపోతుంది. సో ఫస్ట్ 1s ఆర్బిటల్ ఫిల్ అవుతుంది, తర్వాత 2s, తర్వాత 2p, తర్వాత 3s. సో ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ విధంగా ఫస్ట్ 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p ఇలాగా ఎలక్ట్రాన్ మనం ఫిల్ చేయాలి. ఓకే, ఈ ట్రిక్ అనేది మీరు ఈజీ సింపుల్గా ఉంటుంది. మీకు n+l వాల్యూ అవన్నీ అక్కర్లేదు, డైరెక్ట్గా మీరు ఈ ట్రిక్ యూజ్ చేసుకొని మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి మనకి? హున్స్ రూల్. సో హున్స్ రూల్ చూసుకున్నట్లయితే హున్స్ రూల్ దేని గురించి చెప్తుందంటే ఎలక్ట్రాన్స్ మనం ఫిల్ చేస్తున్నప్పుడు అది కూడా ఎందులోని డీజనరేట్ ఆర్బిటల్స్లో. సార్ డీజనరేట్ ఆర్బిటల్స్ అంటే ఏంటి అంటే ఏ ఆర్బిటల్స్కి అయితే సేమ్ ఎనర్జీ ఉంటుందో లేదా ఈక్వల్ ఎనర్జీ ఉంటుందో వాటిని ఏమంటాం? డీజనరేట్ ఆర్బిటల్స్ అంటాం. సో మనకి ఎస్ ఆర్బిటల్లో డీజనరేట్ ఆర్బిటల్స్ అనేవి ఉండవు. పి ఆర్బిటల్ చూసేసరికి 3 డీజనరేట్ ఆర్బిటల్స్ ఉంటాయి, పిఎక్స్, పివై అండ్ పిజెడ్. ఓకే, డి ఆర్బిటల్కి వచ్చేసరికి 5 డీజనరేట్ ఆర్బిటల్స్ ఉంటాయి, డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్, డిఎక్స్వై2, డిజెడ్2. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి మనకి డీజనరేట్ ఆర్బిటల్స్ అంటాం. ఎందుకంటే వీటికి సేమ్ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉంటాయి, సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఓకే, అయితే డీజనరేట్ ఆర్బిటల్స్ ఫిల్ చేసినప్పుడు మనం ఎలా ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేయాలంటే పెయిరింగ్ ఈజ్ డన్ ఓన్లీ ఆఫ్టర్ ఈచ్ ఆర్బిటల్ గెట్ 1 ఎలక్ట్రాన్. అంటే డీజనరేట్ ఆర్బిటల్స్ అనేవి ప్రతి ఆర్బిటల్ సింగిల్ ఎలక్ట్రాన్ని ఫిల్ చేసిన తర్వాత మాత్రమే వాటి పెయిర్స్ అనేవి చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పి ఆర్బిటల్లో 3 డీజనరేట్ ఆర్బిటల్స్ ఉన్నాయి, పిఎక్స్, పివై, పిజెడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 4 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలనుకోండి, p4. సో ఈచ్ ఆర్బిటల్లో కూడా సింగిల్ ఎలక్ట్రాన్ ఫిల్ చేసిన తర్వాత మాత్రమే పెయిరింగ్ అనేది చేయాలి. ఓకే, సో ఫస్ట్ ప్రతి దాంట్లో సింగిల్ ఎలక్ట్రాన్ని ఫిల్ చేయాలి. ఓకే, సో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, 1,
2 3 ఇలాగా ఈచ్ ఆర్బిటాల్కి సింగిల్ ఎలక్ట్రాన్ ఇచ్చిన తర్వాత మాత్రమే పెయిరింగ్ అనేది చేయాలి. ఓకే, అది హున్స్ రూల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పీ5కి రాయాలనుకోండి, అంటే 5 ఎలక్ట్రాన్స్. సో ఈ 5 ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేయనప్పుడు హున్స్ రూల్ ఏం చెప్తుంది, ఈచ్ ఆర్బిటాల్కి సింగిల్ ఎలక్ట్రాన్ ఇచ్చిన తర్వాత మాత్రమే పెయిరింగ్ జరగాలి అని. సో 1 2 3 సో సింగిల్ ఎలక్ట్రాన్ వచ్చాయి కదా, ఇప్పుడు మనం పెయిరింగ్ అనేది చేయాలి. సో ఈ విధంగా ఫిల్ చేస్తాం. అదే పీ3 చూసుకున్నట్లయితే 1 2 3 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి. సో ఈ విధంగా కాన్ఫిగరేషన్ అనేది రాయాలి. లేదు ఇలాగాని ఫిల్ చేసినట్లయితే అది రాంగ్ కాన్ఫిగరేషన్ అవుతుంది. ఎందుకు, సిన్స్ ఇవి డీజనరేట్ ఆర్బిటాల్స్ కాబట్టి ప్రతి ఆర్బిటాల్కి సింగిల్ ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేసిన తర్వాతే మనం పెయిరింగ్ అనేది చెయ్యాలి. ఓకే, అండ్ D6 చూడండి, 1 2 3 4 5 సో ప్రతి ఆర్బిటాల్కి ఏంటి సింగిల్ ఎలక్ట్రాన్ ఇచ్చాం, ఇంకా ఎక్స్ట్రా ఒకటి ఉంది కాబట్టి అప్పుడు పెయిరింగ్ చేయాలి. అంతవరకు కూడా మనం పెయిరింగ్ అనేది చేయకూడదు. సో ఈ విధంగా మనం ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేయాలి. ఓకే, అయితే దీనికి ఎక్సెప్షన్ ఏంటి అంటే ఎక్కువగా అడిగేది క్రోమియం అండ్ కాపర్. ఈ రెండు ఎక్సెప్షన్స్ అనమాట హున్స్ రూల్కి. నార్మల్గా క్రోమియం అటామిక్ నెంబర్ అంటే మనకి 24. సో దాని కాన్ఫిగరేషన్ ఏంటి, ఆర్గాన్ 4s2 3d4. ఆర్గాన్ 18 కదా, సో 18 బదులు డైరెక్ట్గా ఆర్గాన్ అని రాశాను. సో ఇక్కడ 4s2 3d4 జనరల్గా మనం హున్స్ రూల్ ఫాలో అయితే 4s2 3d4 అని మనం రాయాలి. అయితే దీని కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందంటే 4s1 3d5 కింద ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఆఫ్ ప్రిన్సిపల్ ప్రకారం 4s 3d చూసుకుంటే 4sకి n+l వాల్యూ తక్కువ ఉంది కాబట్టి 4sలో ఫిల్ అయిన తర్వాత మాత్రమే 3dలో ఫిల్ అవ్వాలి, రైట్. కానీ 4sలో కాకుండా 3dలోని 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే 4sలో ఫిల్ అవ్వకుండానే 3dలోకి ఎలక్ట్రాన్స్ వెళ్ళాయి. దీనికి రీజన్ ఏంటంటే ఎప్పుడైనా సరే హాఫ్ ఫిల్డ్ లేదా ఫుల్ ఫిల్డ్ ఆర్బిటాల్సే మనకి స్టేబుల్గా ఉంటాయి. సో ఇలా హాఫ్ ఫిల్డ్ ఫుల్ ఫిల్డ్ స్టేబిలిటీ కోసం క్రోమియం కాపర్ అనేది కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది మనకి 3d5 4s1 అలాగే 3d10 4s1 కింద ఉంటుంది. జనరల్గా మనం ఆఫ్ ప్రిన్సిపల్ హున్స్ రూల్ ఫాలో అయితే మాత్రం 4s అనేది లో ఎనర్జీ కాబట్టి 4s మొత్తం ఫిల్ అయ్యాకే 3dలోకి మనం ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి. కానీ 3d ఇక్కడ హాఫ్ ఫిల్ లేదా ఫుల్ ఫిల్ అవ్వడానికి ఈ 4s ఆర్బిటాల్ ఫిల్ అవ్వకుండానే 3d ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి మనం ఫిల్ చేయాలి. దీనికి రీజన్ ఏంటంటే హాఫ్ ఫిల్డ్గా ఉన్నా లేదా ఫుల్ ఫిల్డ్గా ఉన్నా అది స్టేబుల్గా ఉంటాయి. సో ఈ 2 కూడా మనకేంటి ఎక్సెప్షన్స్ అనమాట. లాస్ట్ వన్ ఏంటి మనకి పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. సో పౌలీస్ ప్రిన్సిపల్ ఏంటంటే ఏ 2 ఎలక్ట్రాన్స్కి కూడా 4 క్వాంటమ్ నెంబర్స్ సేమ్గా ఉండవు. సో మనకి క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ప్రిన్సిపల్, అజిముతల్, మ్యాగ్నెటిక్ అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్స్. ఒక యాటంలో నువ్వు ఏ 2 ఎలక్ట్రాన్స్ని తీసుకున్నా సరే వాటికి ఈ క్వాంటమ్ నెంబర్స్ అనేవి సేమ్గా ఉండవు. సో ఏదో క్వాంటమ్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకొని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 3p2 ఉంది. సో దీనికి ఇలా ఫిల్ చేసినప్పుడు హున్స్ రూల్ ప్రకారం ఏంటి, సింగిల్ ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి. 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒక దాంట్లోనే ఒక pxలో ఒకటి pyలో ఒకటి మనం ఫిల్ చేసాం. ఓకే, సో ఈ 2 ఎలక్ట్రాన్స్ యొక్క క్వాంటమ్ నెంబర్స్ చూసుకున్నట్లయితే ఈ రెండు 3p ఆర్బిటాల్లోనే ఉన్నాయి కదా. సో వీటి n వాల్యూ ఎంత అవుతుంది, 3 అవుతుంది. సో ఈ రెండు p ఆర్బిటాల్స్లోనే ఉన్నాయి. సో l వాల్యూ ఎంత, 1కి ఈక్వల్ అవుతుంది. అదే స్పిన్ చూడండి, స్పిన్ కూడా ఏంటి, రెండు కూడా అప్వర్డ్ స్పిన్లోనే ఉన్నాయి, అంటే ప్లస్ ఆఫే ఉంటుంది. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్కి వచ్చేసరికి ఒకదానికి -l వాల్యూ ఉంటుంది, ఒకదానికి 0 వాల్యూ ఉంటుంది. ఓకే, m వాల్యూ. సో ఈ 4 క్వాంటమ్ నెంబర్స్లో ఏదో ఒక క్వాంటమ్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఏ 2 ఎలక్ట్రాన్స్ కూడా
ఈ 4 క్వాంటం నెంబర్స్ కూడా సేమ్గా ఉండవు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 1s2 ఆర్బిటాల్ ఉంది. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా సేమ్ ఆర్బిటాల్లో ఉన్నాయి. సో వీటి n వాల్యూ 1ఏ, l వాల్యూలు s ఆర్బిటాల్ ఉన్నాయి కాబట్టి 0ఏ, వీటి m వాల్యూ కూడా సేమే. అయితే ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే స్పిన్ వాల్యూస్. సో ఏంటి, ఒకటి అనేది అప్వర్డ్ స్పిన్ ఉంది, ఇంకొక ఎలక్ట్రాన్ డౌన్వర్డ్ స్పిన్ ఉంది. సో ఒకదానికి ప్లస్ హాఫ్, ఇంకో దానికి మైనస్ హాఫ్. సో దీన్ని బట్టి ఏంటి, ఏ 2 ఎలక్ట్రాన్స్కి కూడా క్వాంటం నెంబర్స్ సేమ్గా ఉండవు, ఏదో క్వాంటం నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది అనేది పౌలీస్ ప్రిన్సిపల్. ఓకే, సో ఇందులో ఇప్పుడు ఈ 3 రూల్స్ బేస్ చేసుకొని కార్బన్కి అండ్ ఫ్లోరిన్కి నేను ఒక టూ ఎలిమెంట్స్ తీసుకొని ఎలా రాయాలనేది చెప్తాను, మిగిలినవి మీరు ట్రై చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకోండి. సో కార్బన్ అటామిక్ నెంబర్ అంటే మనకి 6. దట్ మీన్స్ 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ మనకు తెలియాల్సింది ఆర్బిటాల్స్. దాన్ని యూజ్ చేయాల్సిన ప్రిన్సిపల్ ఏంటి, మనకి ఆఫ్బో ప్రిన్సిపల్. సో ఫస్ట్ ఏంటి 1s వస్తుంది, తర్వాత 2s, 2p, సో ఇలా ఉంటుంది. సో వీటి ట్రిక్ అనేది ఇందాక చెప్పాను కదా, ఆ ట్రిక్ అనేది ఫాలో అవ్వండి. n+l వాల్యూ అవి చూసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. డైరెక్ట్గా ట్రిక్ ఫాలో అయితే మీరు ఈజీగా రాసేయచ్చు. సో ఇందులో 6 ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేయాలి. ఓకే, సో ఇది 1s ఆర్బిటల్, ఇది 2s, 2pలో మనకి ఏంటి p ఆర్బిటల్ మళ్ళీ 3 ఉంటాయి. ఓకే, px, py, pz. ఓకే, సో 1s 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యాయి, 2sలో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యాయి. టోటల్ ఎన్ని అయ్యాయి, ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ అయ్యాయి, ఇంకా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, అంటే 2pలో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి. సో హున్స్ రూల్ ప్రకారం ఏం చెప్పాను, ఎప్పుడైతే డీజనరేట్ ఆర్బిటల్స్ ఫిల్ చేస్తామో సింగిల్ ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేసిన తర్వాతే పెయిడ్ అప్ చేయాలి అన్నాను. ఓకే, సో pxలో 1, pyలో 1 ఫిల్ అవుతుంది. సో ఈ విధంగా మనం కాన్ఫిగరేషన్ అనేది రాస్తాం. అదే మీరు ఫ్లోరిన్ తీసుకోండి. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ అంటే మనకి 9. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 9 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఓకే, కాన్ఫిగరేషన్ 1s, 2s, 2p, 3s, 3p, సో ఈ విధంగా ఉంటుంది కదా. ఇందులో 1s ఆర్బిటల్, 2s ఆర్బిటల్, 2pలో మళ్ళీ ఎన్ని ఉంటాయి, మనకి 3 ఆర్బిటల్స్ ఉంటాయి, 3sలో 1 ఆర్బిటల్ ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు 9 ఎలక్ట్రాన్స్. సో 1sలో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి, 2 ఎలక్ట్రాన్స్, 2sలో 2, టోటల్ ఎన్ని అయ్యాయి, ఇక్కడ 4 అయ్యాయి, ఇంకా 5 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వాలి. సో 2pలో 5 ఎలక్ట్రాన్స్. సో హున్స్ రూల్ ప్రకారం ఏంటి, ప్రతి ఆర్బిటల్లో సింగిల్ ఎలక్ట్రాన్ ఇచ్చేకి పెయిడ్ అప్ చేయాలి. సో 3కి 3 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఇచ్చాం, ఇంకా ఎన్ని ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ రిమైనింగ్ ఉన్నాయి. సో పెయిరింగ్ అనేది చేస్తాం ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది రాస్తాం. ఓకే, సో మిగిలిన ఎలిమెంట్స్కి మీరు ట్రై చేసి కింద డిస్క్రిప్షన్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇక్కడతో అటామిక్ స్ట్రక్చర్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. సో అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోని ఉన్నాయి, దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనం ఈ ఫస్ట్ ఇయర్ మోల్ కాన్సెప్ట్ లేదా ఈ స్టాయికియోమెట్రీ లేదా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే సో అటామిక్ స్ట్రక్చర్ మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఈ అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ లైవ్ అనేది ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎవరెవరైతే లైవ్కి ఇంట్రెస్టింగ్గా ఉన్నారో వాళ్ళు కామెంట్ చేయండి ఎస్ అని. అలాగే ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ preparation. Thank you for watching.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు.